గంటని గుడిలో 3 సార్లు కొడతాం కదా! దాని వెనక ఉన్న రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గంటను 3 సార్లు కొడతాం. ఇందులో దాగి ఉన్న అంతరార్థం తెలియని వారు ఇప్పుడు తెలుసుకోండి. శ్లోకం ఒకటుంది. ఏకతాడే మరణం చైవ, ద్వితాడే వ్యాధి పీడనం, త్రితాడే సుఖమాప్నోతి తద్ఘంటానాద లక్షణం. దీనికి భావమేంటో తెలుసా? దేవుని ముందు గంట ఒకసారి మాత్రమే కొట్టి ఊరుకుంటే అది మన మరణానికి సంకేతమట. ఇక 2 సార్లు కొట్టి ఊరుకుంటే వ్యాధుల ద్వారా పీడింపబడతాము అని అర్థం. ఇక 3 సార్లు ముచ్చటగా ఘంటానాదం చేయడం చేత శరీరమునకు, మనస్సుకు సుఖమనేది కలుగుతుందట. దీనికున్న అర్థం చాలామందికి తెలియదు. గంట ఒక్కొక్కరు ఒక్కసారి మాత్రమే కొడతారు. తెలియని వారు, తెలిసిన వారు ఖచ్చితంగా 3 సార్లు కొట్టి చూస్తారు. కానీ తెలియక చేసినా ఖచ్చితంగా 3 సార్లు కొట్టి ఉంటారు కాబట్టి ఎలాంటి సమస్య అనేది